మీ ఇంటికి వచ్చిండు మరి అతను? మీ ఇంటికి రాలే అందరూ? ఇట్లుండే వచ్చిండు వెనుకల నుంచి వచ్చిండు. స్నానం చేసి పెద్ద మనిషి ఆంజనేయుని మాల వేసుకొని వచ్చిండు. వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మ మీకు కష్టాలు ఉన్నాయి, 2 ఏళ్ళ కింద మీ కొడుకు యాక్సిడెంట్ అయింది, మీ బిడ్డ పెళ్లి చేసినావు, మీకు కష్టాలు ఉన్నాయి, ఇంకోటి కూడా ఈ ఉగాది పండుగ వరకు నిన్ను కూడా పండ పెడతారు, అది మీ కొడుకు కూడా పెద్ద గండం ఉన్నదని చెప్పిండు. చెప్తే అయితే ఏందయ్యా మరి ఏం చేస్తాం, మేము దేవుని నమ్ముకున్నాం, అన్నీ వదులుకుని మేము దేవుని నమ్ముకున్నాం అని చెప్పిన. ఆంజనేయుని బట్టలు వేసుకున్నాడు, ఆంజనేయుని బొట్ట వేసుకున్నాడు, మాల కూడా వేసుకున్నాడు, తెల్ల ప్యాంటు తెల్ల తువాలు ఉండేవి. వచ్చి కూర్చున్నాడు, కూర్చొని ఈ కుర్చీలో కూర్చున్నాడు. కూర్చొని ఒక చెంబులో నీళ్ళు లేపమ్మ నీకు మంచిగా, మా దగ్గరనైతే డబ్బులు లేవయ్యా, నిన్నటిదాకా నాకే పర్షన్లు ఉన్నా అని అన్నాక ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఆ చెంబులో మంచి నీళ్ళు లేపో అన్నాడు. ఆ మంచిని పక్కన పెట్టిండు. ఒక ప్లేట్లో పసుపు తెమ్మన్నాడు, పసుపును అది నిమ్మకాయ పట్టుకురా అన్నాడు. మా దగ్గర నిమ్మకాయలు లేవనంటే ఉంటుంది ఏమో లేకుంటుంది అంటే నిన్న మార్కెట్ పోయి నేను ఊరేసుకుంటా పచ్చడి కానీ నేను తెచ్చిన మా బిడ్డలో పంపుతా అని పచ్చడి పెడదామని. ఆ నిమ్మకాయ తెచ్చిచ్చినాక కోసిండు, నీకు మంచి అవుతుంది అని అన్నాడు. మీ నిమిషాలు తిప్పిండు, ఆ ప్లేట్లో పెట్టిండు. ఇగో ఇవి ఆ ప్లేట్లో పెట్టిండు, కోసి తిప్పి ఈ ప్లేట్లో పెట్టిండు, 2 నిమ్మకాయలు పెట్టిండు. ఇక తర్వాత మళ్ళా ప్లేట్లో పోసుకొచ్చి ఇది బీరువాలో పెట్టాలి అని చెప్పిండు. చెప్తే నేను అన్నా కదా బీరువాలో పెట్టాం మేము, మాకు బీరువా మాకు మంచి అనిపిస్తుంది, మంచి చేసేటి అట్లా చేస్తారా అని అన్నాక బీరువాలో పెట్టాం మేము అన్నాడు. దేవునిదే ఉన్నది ఫోటో, అలా వేసే ఫోటో ఉన్నది అని చెప్పిన. ఇగో ఇది బిల్ల, నీకు మంచి అవుతుందమ్మా, నీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, నువ్వు మంచిగా పని పోతావు, మీ ఆయన కూడా మంచిగా పని పోతాడు, నీకు గండం తప్పుతుంది అని చెప్పిండు. ఆ ప్లేట్లో ఇవి పెట్టిండు, పసుపు పోసిండు, ఈ మధ్యలో పెట్టి ఇట్లా పెట్టి పసుపు పోసిండు. ఈ పసుపు తీసిండు, ఆ చెంబులో నీళ్ళల్లో పోసిండు. ఆ పౌడర్ ఉన్నది, ఆ పౌడర్ జేబులోంచి చల్లి ఒక పొట్లను తీసిండు, ఆ నీళ్ళలో చల్లిండు. చల్లినాక అలా చల్లినాక ఫస్ట్ నన్ను అడుగుతాడు, ఈ కమ్మలన్నీ లేకపోతే ముక్కు పుల్ల అన్న తీసి అంటే కమ్మలు నాయి కావు అన్న, ముక్కు పుల్ల కూడా ఇది రాత్తలేదన్న, తిప్పినా కూడా రాలేదు, ఈ ముచ్చం కూడా తీసి నీ ఒక వస్తువు ఇస్తే నువ్వు బాగుపడతావు, నువ్వు మంచిగా ఉంటావు, ఎప్పటికీ పానం ఆరోగ్యంగా ఉంటుంది, నీకు మందులు కూడా పడతలేవు అని చెప్పిండు. ఏదైనా ఫైజన్ అవుతుంది నీకు అని చెప్పిండు. నిజమే కావచ్చు అనుకున్నాను. నిన్న విషయంలో గోలు వేసుకుంటే నాకు వాడలే, ముఖం అంతా వాసింది, నిజమే కావచ్చు, అయితే దేవుని భక్తుడు కదా ఆంజనేయుని భక్తుడు అంటే, అమ్మ నేను రాములవారి ఆంజనేయుని భక్తుండే, మేము ఇట్లా కాశీ వేయొచ్చినాం, మేము మా గురువు కూడా కాశీ వేయొచ్చిండు, ఆయన చెల్లె తెచ్చినాయి ఇది, నువ్వు ఒక 3500 అంటే నా దగ్గర పైసలు లేవని చెప్పినాక 116 పెట్టంటే 116 120 రూపాయలు ఉంటే 116 రూపాయలు అడవికిన పెట్టినాక ఏం చేసిండు, ఆ నీళ్లు తీసిండు మీద నేను ఏది ఇవ్వమంటే ఇస్తలేవు అమ్మ, నీ పూజ కోసమే, అది పాపం ఇయ్యనంటే ఒక పాపం చేసినట్టే అని అన్నాడు. అట్లా అంటే ఏంది సారు అనద్దు అట్లా స్వామి అట్లా అనద్దు అని అంటే, కాదమ్మా నీ ఆరోగ్యం కోసం చేస్తాను కదా, నువ్వు ఎట్లా అసలు ఏమంటలేవు అని అన్నాడు. ఈ నీళ్లు తీసి ఇట్లా చల్లిండు. చల్లినాక ఇవి అత్తలేవు కదా, పటవలసులు పాతవి ఉంటే పెట్టుకో, ఏదన్నా ఉంటే పాతవి ఏమన్నా పెట్టుకో, ఉత్త ఉండొద్దమ్మా అని చెప్పిండు. పాతవి ఇన్నే ఉన్నాయి ఆడ, అవి తీసి ఈడ పెట్టుకున్నా.
ఏ పటగొలుసులు తీసి అనగానే తీసిచ్చిన, పూజ చేసి ఇస్తా నీకు మంచి జరుగుతుంది అని 5 ఇళ్ళు తిరిగి వస్తా నీకు అని తులచాకు మా ఇంటి ముందు అట్నే ఉన్నది. తెంపుకున్నాడు, అలా వేసిండు, నీళ్ళలో చల్లుకున్నాడు, ఇట్లా చల్లుకున్నాడా, ఒక కవర్లో వేసుకున్నాడు. కథం పోయిండు. నాకు మత్త చల్లినట్టు అయింది. నేను అసలు ఎవరిని నమ్మేది అని కాదు. ఆ పౌడర్ చల్లగానే నీళ్ళలో ఇట్లా తిప్పి ఇట్లా చల్లిండు, నిమ్మకాయ కూడా తిప్పి ఇట్లా వేసిండు. కథం పోయి మళ్ళీ అత్తమ్మని కూడా బయట కూర్చోమని అంటే అత్తమ్మ పోయి ఆడ కూర్చున్నది. ఇంట్లో కన్నా బొమ్మని బయట అంటే అత్తమ్మ ఇంట్లోకి రాదు, నువ్వు ఉంటే భయం కాదని నేను అనుకున్నా. ఆమె పోయి ఆడ కూర్చున్నది. మా మధ్య వాళ్ళతో నన్ను చెప్తుంది కావచ్చు అనుకున్నా, కానీ ఈ చల్లినాక నాకు మొద్దు బారినట్టు ఏం చేయాలో కూడా అర్థమవుతలే. కూర్చున్నా 10 నిమిషాలు అవుతుంది. ఏమవుతుందో ముఖం అన్న కడుక్కుంటాను, ముఖం కడుక్కున్నా, కాలు చేతులు ముఖం కడుక్కున్నాక అబ్బో ఏంది ఈయన అటైపోయిండు, ఈ స్వామివారు అటైపోయిండు, ఆంజనేయుని మాల వేసుకున్నాయని అటైపోయిండు అని అటైపోయే వరకు ఇక లేడు. ఇక నీలక్కతోని భాగ్యతోని ఇటు అశ్విన్తోని ఇట్లా చెప్పిన, కనకక్కుంటే కనకకు చెప్పిన, మా యారాలు చెప్పిన. మా మర్ది ఏం చేసిండు, మా మర్ది లేడని అన్నది మా యారాలు. మా విషయాలు తీసుకుని బస్ స్టాండ్ అంతా ఎనుకలైనా ఈనంగా పోయినా తెలంగాణ కదా ఉంటుంది, అట్లా పోయిండు అమ్మాయి ఎంతసేపు అవుతుంది, చాలా సేపు అవుతుంది, వాడు దొరుకుతాడా అని అన్నాడు. ఇంతకుముందు కూడా తెనుగోళ్ళ